హలో పీపుల్, ఇంత వానలో పిల్లాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడైతే వాన లేదు, మేము దారిలో ఉన్నప్పుడు వాన స్టార్ట్ అయింది. నేను మా మమ్మీ, మాకు తెలిసిన అక్క, మా యక్షు కలిసి మూవీకి వచ్చాము. ఏం మూవీకి వచ్చారంటారు? గెస్ట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను. ఈ సినిమాలో సీన్ ఇక్కడ రిపీట్ అయింది. మా యక్షు ఆ పాప కలిసి ఫుల్ ఆడుకున్నారు. యక్షిత్ అయితే థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మరీ పలకరిస్తున్నాడు. వెళ్ళిన మూవీకి అయితే ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు, మొత్తం ఆడి ఫుల్ ఉంది. సినిమా అంత బాగుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పిల్లల్ని పట్టుకొని వెళ్ళి చూడాల్సిన మూవీ. తప్పకుండా ఇలాంటి మూవీస్ థియేటర్ లో చూస్తేనే మనం ఆ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాము. ఈ మూవీ చూస్తుంటే నా మైండ్ లో వస్తున్న ఒకే ఒక థాట్, అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు డైరెక్టర్స్ కి అని. డోరేమోన్ యాడ్ వస్తే మా యక్షిత్ తల తిప్పకుండా చూస్తున్నాడు. ఇంతకీ ఏ మూవీకి వచ్చామంటే మీరాయ్. కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో మీరే చెప్పండి. నేను థియేటర్ లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది ఇంటర్వెల్ టైం కి. 2K సబ్స్క్రైబర్స్ కూడా ఇంటర్వెల్ టైం కి అయ్యారు నేను థియేటర్ లో ఉన్నప్పుడు. ఇంటర్వెల్ లో మా అక్క ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చింది తిందామని చెప్పి, కానీ ఆ ఫ్రైస్ వచ్చిన తర్వాత నేనైతే చూసి షాక్ అయ్యాను. 300 అంట. ఇదే 300కి ఎన్ని కిలో ఆలుగడ్డలు తెచ్చుకోవచ్చో అనిపించింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.